పూర్తి నిర్లక్ష్యం, పాఠశాల గోడ కూలిపోవడంతో మైనర్ మృతికి ఒరిస్సా హెచ్సి 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. సుకృతి మిశ్రా ద్వారా జూన్ 27, 2024 మధ్యాహ్నం 1 గంట ప్రాజెక్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్, రాణికియారి ఆవరణలో టాయిలెట్ గోడ కూలిపోవడంతో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన మైనర్ బాలుడి తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఒరిస్సా హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. డాక్టర్ జస్టిస్ సంజీవ్ కుమార్ పాణిగ్రాహి యొక్క సింగిల్ బెంచ్ పాఠశాల మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో మరియు విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వడంలో రాష్ట్రం యొక్క నిర్లక్ష్యాన్ని నొక్కి చెబుతూ మృతుల తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. పిల్లల భద్రతను స్కూల్ అథారిటీ అంత తేలిగ్గా తీసుకోలేదని హైలైట్ చేస్తూ, అదృష్టవశాత్తు మరుగుదొడ్డి భవనం గోడ కూలిపోవడానికి ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్పష్టమవుతోంది. ప్రాజెక్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్, రాణికియారి భవనం మరియు దాని పరిసరాలను సరైన పద్ధతిలో నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉంది. 2వ తరగతి చదువుతున్న కునాల్ ప్రధాన్ తన స్నేహితుడితో కలిసి స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఒక శిథిలావస్థకు చేరుకున్న గోడ దాని శిథిలాల కింద కునాల్ను చిక్కుకుపోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతని తల్లిదండ్రులు న్యాయపరమైన ఆశ్రయం ద్వారా నష్టపరిహారం పొందాలని కోరారు. మొదట్లో ప్రస్తుత నిబంధనల ప్రకారం పరిహారం నిరాకరించబడింది. తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పరిస్థితులను బట్టి రాష్ట్రం యొక్క ప్రతిస్పందన సరిపోదని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు ఎక్స్గ్రేషియా రిలీఫ్గా, అయితే ఆ కుటుంబం అనుభవించిన విషాద నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఇది సరిపోదని భావించింది. గ్రేషియా మంజూరు యొక్క ప్రాంప్ట్నెస్ను అంగీకరిస్తూ, ఎంత పరిహారం ఇచ్చినా తల్లిదండ్రుల దుఃఖాన్ని పూర్తిగా తగ్గించలేమని ఉద్ఘాటించారు. నష్టపరిహార న్యాయశాస్త్రాన్ని ఉటంకిస్తూ, బాధితుల నష్టాలను కొంతమేర తగ్గించాలనే లక్ష్యంతో, తప్పుడు చర్యలు లేదా నష్టాన్ని కలిగించే నిర్లక్ష్యానికి పరిహారంగా పరిహారం యొక్క ఉద్దేశ్యాన్ని కోర్టు హైలైట్ చేసింది. ఈ సందర్భంలో మరణించిన బిడ్డ తల్లికి అనుకూలంగా గ్రేషియా మంజూరు కోసం రాష్ట్ర కార్యకర్తలు సత్వర చర్యలు తీసుకున్నప్పటికీ, అటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. అందువల్ల స్పష్టమైన కేసు నష్టపరిహారం మంజూరుకు బదులుగా ఒక మంచి పరిహారం మంజూరు చేయబడుతుంది. నష్టానికి ముందు అసలైన స్థితిని పునరుద్ధరించాలని కోరుతూ నిర్లక్ష్యం, ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదా నేరపూరిత నేరాల కారణంగా హాని కలిగించే బాధితులకు పరిహారం అందించడం పరిహార న్యాయశాస్త్రం లక్ష్యం. ప్రస్తుత సందర్భంలో అసలు స్థితిని పునరుద్ధరించడం సాధ్యం కానప్పటికీ, ద్రవ్య నష్టపరిహారం లేదా ఇతర రూపాల పునరుద్ధరణ ద్వారా సంభవించింది అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కోర్టు పిటిషనర్ల ప్రార్థనను స్వీకరించడానికి మొగ్గు చూపుతుంది. దీని ప్రకారం గ్రేషియాతో పాటుగా రూ. 8 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర అధికారాన్ని ఆదేశించింది. జిల్లా విద్యా అధికారి ఇప్పటికే ప్రకటించిన 2 లక్షల రూపాయలు రూ. 2 లక్షలు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసింది.